పంచశైల సునికేతన దివ్యమూర్తి నారాయణాచ్యుత హరే నళినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోకా శ్రీ శ్రీనివాస మమ దేహి కరావలంబం. స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఒకళ్ళు ఎక్కడ పడితే అక్కడ మనకంటే ముందు తయారైపోతున్నారు. హలో సార్, హాయ్ అమ్మ అప్పలకొండ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఐఎమ్ జయమాలిని, స్పెషల్ బ్రాంచ్. పేరు సూపర్. ఐఎమ్ రఘు. ఇక్కడ జరిగేది రాబరీ, పరిచయ కార్యక్రమాలు కాదు. అక్కడ చూడండి. ఏ జయమాలిని, వాళ్ళు లోకల్ పోలీస్, మనం స్పెషల్ బ్రాంచ్. వాళ్ళతో మాట్లాడుకో, దగ్గర జరుగు. నువ్వు కూడా వాళ్ళతో మాట్లాడు. అక్కడ చూడు. నా మాట నమ్మండి, దయచేసి లొంగిపోండి. మిమ్మల్ని మేము ఏమీ చెయ్యం. పొడుస్తా. వాళ్ళు దొరికితే ఏం చేయకుండా వదిలేస్తావా? అలా అని నువ్వు చెప్తే వాళ్ళు నమ్మేస్తారా? మైకిలకి జయమాలిని, ఇప్పుడు వాళ్ళకి ఎలా వార్నింగ్ ఇస్తానో చూడు. అదే మరి అదో బిల్డప్ అంటే. మర్యాదగా లొంగిపోండి, లేకపోతే ఒక్కొక్కడికి పుచ్చలెగిరిపోతాయి. నా సంగతి
అయ్య బాబాయ్ మైక్ తగిలింది కాబట్టి సరిపోయింది, అదే మూతికి తగిలింటే. పార్ట్ అయి మోడర్న్ అట్లా తయారైంది. జోకులు కాదమ్మా, దమ్ముంటే ఎవరన్నా లోపలికి వెళ్ళండి. ఉన్నారు కదండి స్పెషల్ బ్రాంచ్. పేరుకే. గో అంటే లోపలికి వెళ్ళి అటాక్ ఇచ్చేసి. చా, చాలా గొప్పగా చెప్పావు. యుగోరే, యుగో యుగో యుగో. మార్నింగ్ నుంచి టిఫిన్ చేయలేదు. యుగో. ఏమైనా సంబంధం ఉందా? అయినా మనకెందుకు టెన్షన్? ఉన్నాడు కదా బాస్, వస్తాడు, వెయిట్ చేయండి. ఏ కదలకు పక్కరా పట్టుకో పట్టుకోవో. సారీ, నీ పేరేంటి? వెంకటలక్ష్మి. ఏం చేస్తుంటావు? జర్నలిస్ట్ ని. ఇక్కడికి ఎందుకు వచ్చావు? చిలకడ దుంపలు కొనడానికి. చిలకడ దుంపలు కొనడానికండి. నేను ఆడపిల్లని కౌగిలించుకోవడం ఇదే ఫస్ట్ టైం. బానే ఉంది కానీ ఏమన్నా తేడా పడేస్తే ఏమనుకోద్దే, కొత్త కదా. నేనేదో 100 మందిని కౌగిలించుకున్నట్టు మాట్లాడుతున్నారు. ఓ, నీకు కూడా కొత్తేనా? మరి మీరు పోలీస్ ఆఫీసరా? బాచి స్పెషల్ బ్రాంచ్. అంత బిల్డప్ ఇచ్చారు, మరీ ఇలా దొరికిపోయారేంటండి? నాకు మాత్రం ఏం తెలుసు. ఏదైనా చెయ్యండి. బాగుండదు. పోలీస్ ఆఫీసర్ అయ్యండి, ఏం చేయకపోతే బాగుండదండి. ప్లీజ్ ఏదైనా చెయ్యండి. నువ్వు మరీ మొహాడు పెట్టేస్తున్నావు. ఇక్కడ అందరూ ఉన్నారు. దేని గురించి మీరు మాట్లాడేది? నువ్వు చెప్పిన దాని గురించే. నేను అన్నదే వాళ్ళని ఏమైనా చెయ్యండి అని. ఓ అదే, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా గానీ ఇప్పుడు జరగబోయే దాని గురించి రాసుకో. ఇప్పుడు దాకా జరిగిన దాని గురించి పేపర్లో రాయకే. రా రా. కొత్త గన్ను పేల్చడం రాదు, పర్ఫెక్షన్ లేదు. నీలాంటి వాళ్ళందరూ నాకే తగులుతారేంట్రా నీ యప్ప. నువ్వేంట్రా పుడుస్తావా పుడుస్తావా పుడు. వీళ్ళేనా రాబరీ చేయబోయింది? ఎస్ సార్. వీళ్ళకి దొంగతనం ఎక్కడ చేయాలో కూడా తెలియదు. ఏ బ్యాంకో నగల షాపు చూసుకోకుండా డిపార్ట్మెంటల్ స్టోర్ లో పడ్డారు. పోనీ వీళ్ళేమన్నా దోచుకున్నారంటే అది లేదు. ఎంక్వైరీ చేస్తే అందరి మెడల్లో రోడ్లు గోల్డే, ఒక్కరి మెడలో కూడా తులం బంగారం లేదు. పబ్లిక్ చేంజ్ చేసే లా ఇప్పుడు ఎవరు బంగారం పెట్టుకోవట్లేదు. బట్ ఇప్పుడు నష్టం ఎక్కడ జరిగిందో నీకు తెలుసా మిస్టర్ భాస్కర్ చెన్మై? సార్, జేమ్స్ బాండ్ లెవెల్లో నువ్వు చేసిన ఫైట్ వల్ల షాపుకు జరిగిన నష్టం విలువ 2 లక్షల రూపాయలు. 2 लाख रुपए का नुकसान हो गया. దీనికి నీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? డిపార్ట్మెంట్ కి నీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? సరిగ్గా కూర్చో. Sorry, sir. ఇదిగో ఆ ఆవేశమే వద్దని చెప్పేది. ఈ మధ్య నీకు స్పీడ్ ఎక్కువైపోయింది, కొంచెం దూకుడు తగ్గించు. Sir. For more updates, like, comment,
subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.